Okay. In today's session, we will see the theories about right action, that is ethical theories. Continuation. Next one is self-control, self-interest, and customs. First one. Before going to the first one, I would like to tell one small inspiring story regarding this ethical theories like that. There was a little boy విత్ బ్యాడ్ టెంపర్ అంటే ఆ అబ్బాయికి త్వరగా కోపం వచ్చేస్తుంటుంది అనమాట. త్వరగా కోపం వచ్చేస్తుంటే అందుకని ఒకసారి వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే ఒక ఒక ఫుల్ బ్యాగ్ నెయిల్స్ ఉన్న బ్యాగ్ ఇస్తాడనమాట ఆ అబ్బాయికి. ఇచ్చి బాబు నువ్వు వెళ్ళు, నువ్వు ఏం చేస్తావంటే అని చెప్పి ఈ పని చేయాలి అని చెప్పి చెప్తాడనమాట. బ్యాగ్ ఆఫ్ ఫుల్ నెయిల్స్ అండ్ హ్యామర్, ఆ రెండు ఇస్తాడనమాట. నెయిల్స్ హ్యామర్ ఉన్న రెండు ఇస్తాడనమాట. నువ్వు ఎప్పుడైతే నువ్వు లాస్ అవుతున్నావో, నీ టెంపర్ లాస్ అవుతున్నావో, మన ఇంటి చుట్టూతా ఫెన్స్ వేసాం కదా. ఫెన్స్ ఎట్లా ఉంటుందంటే ఒక ఫెన్స్ మధ్య మధ్యలో స్టోన్స్ పెట్టేసి దానికి చుట్టూతా ఫెన్స్లా వేస్తారనమాట. అది ఒక రేకు చుట్టేసి ఉంటుంది ఆ ఫెన్స్ మొత్తం. దాని దగ్గరికి వెళ్ళి నీకు నువ్వు ఎప్పుడైతే నీకు బ్యాడ్ టెంపర్ వచ్చిద్దో, నీకు కోపం వచ్చిద్దో, యాంగర్ వచ్చిద్దో, అప్పుడు నువ్వు ఈ ఈ నెయిల్స్ ఆ ఫెన్స్లో కొట్టాలని చెప్పి చెప్తారనమాట. అప్పుడు వాడికి ఫస్ట్ డే ఒక 20-30 నెయిల్స్ అవుతాయి అనమాట. వాడి బ్యాడ్ టెంపర్ 20-30 టైమ్స్ వాడికి కోపం వచ్చింది అనమాట. ఆ రోజు వస్తే ఆ 20-30 నెయిల్స్ కొడతాడు. ఇంకా ఫస్ట్ డే రెగరస్గా వాడికి కోపం వచ్చినప్పుడల్లా కొట్టేస్తుంటాడు అనమాట ఆ ఫెన్స్లో. నెక్స్ట్ డే కూడా వాడికి కొంచెం కోపం వస్తుంది. అప్పుడు ఒక డజన్ టైమ్స్ కొడతాడు, అంటే ఒక డజన్ నెయిల్స్ కొడతాడు దానిలో, ఆ ఫెన్స్లో. తర్వాత ఫోర్త్ డే అట్లా సిక్స్ అట్లా సగం అయింది అనమాట, సగం కొడతాడు. ఫిఫ్త్ డే అట్లా దానిలో ఒక 3 నెయిల్స్ కొడతాడు. ఇంకొక సిక్స్త్ డే అట్లాగా ఒక 1 నెయిల్ అట్లా కొడతాడు. అట్లాగా ఉండే కొంది వాడు కోపం తగ్గించుకోవటమే బాగుందనమాట. ఆ కోపాన్ని పెంచుకుంటూ ఆ నెయిల్స్ కొట్టేదానికంటే కూడా వీడు కోపం తగ్గించుకోవటమే చాలా ఈజీగా ఉంది వాడికి టాస్క్. అట్లాగా ఇంకా వాడు ఒకరోజు ఒక్క నెయిల్ కూడా కొట్టడం అనమాట. అది వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాడు. డాడీ ఇవాళ నేను అసలు ఒక్క నెయిల్ కూడా కొట్టలేదు ఫ్రెండ్స్లో అని చెప్తే, ఓ వెరీ గ్రేట్ అని చెప్పి సరే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే ఒక్కొక్క నెయిల్ తీసేయి, నువ్వు ఏదైనా మళ్ళీ టెంపర్ ఏమన్నా మిస్ అయినప్పుడు ఒక్కొక్క నెయిల్ తీసేయి అని చెప్పి చెప్తాడు అనమాట వాళ్ళ ఫాదర్. సరే అని చెప్పి తీస్తాడనమాట. కొంచెం కోపం వచ్చినప్పుడల్లా ఆ టెంపర్ ఏదైతే నెయిల్ కొడతాడో ఆ నెయిల్ తీసేస్తూ ఉంటాడు అనమాట. నెయిల్ మొత్తం తీసేస్తాడు అట్లాగా డేస్ అన్నీ అవే కొంది అట్లా అన్ని నెయిల్స్ తీస్తాడనమాట. మళ్ళీ అప్పుడు అబ్బాయి దగ్గరికి అప్పుడు వెళ్ళి, డాడీ అన్ని నెయిల్స్ కూడా వచ్చేసినాయి అని చెప్పి చూపిస్తాడనమాట. ఆ ఫెన్స్ని చూస్తే మొత్తం హోల్స్ పడి ఉంటుంది. ఆ వాల్స్కి ఆ పర్టికులర్ రేక్ ఉంటుంది కదా, వాడు ఫెన్స్కి వేసిన రేక్ మొత్తం ఫుల్ హోల్స్ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చెప్తాడంటే వాళ్ళ నాన్నగారు ఏం చెప్తాడంటే, మై సన్ లుక్ ఎట్ ది హోల్స్ ఇన్ ద ఫెన్స్ అని చెప్పి చెప్తాడనమాట. ఆ హోల్స్ చూడు ఎన్ని హోల్స్ ఉన్నాయో, చండాలంగా ఉంది మన ఫెన్స్ మొత్తం అని చెప్తాడనమాట. ద ఫెన్స్ విల్ నెవర్ బి సేమ్, అట్లానే ఉండదు అనమాట ఫెన్స్. ఒక్కసారి నువ్వు వేసిన ఆ నెయిల్స్ వల్ల అది డ్యామేజ్ అయిపోయింది అనమాట. వెన్ యూ సే థింగ్స్ ఇన్ యాంగర్ దే లీవ్ ఏ స్కార్ జస్ట్ లైక్ దిస్ వన్. You can put a knife in a man. You can put a knife in a man and draw it out. It won't matter how many times you say I am sorry. ఏదైనా ఒక మనిషిని హర్ట్ చేసిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా కుదరదు అనమాట. ఇట్లానే ఇప్పుడు ఆ వాల్ ఆఫ్ ఫెన్స్ ఉన్న వాల్లో ఎట్లయితే హోల్స్ ఉన్నాయో అట్లానే ఉంటుంది అనమాట. నువ్వు ఎన్నిసార్లు సారీ చెప్పినా సరే నువ్వు మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేయలేవు అనమాట. అది చెప్తున్నారు అనమాట. వెర్బల్గా మనం అట్లానే మనం వెర్బల్గా తిడతాం కదా, ఎవరినైనా హర్ట్ చేసే వర్డ్స్ని ఉపయోగిస్తే అది ఎక్కువగా హర్టింగ్గా ఉంటుంది అనమాట. అది సో ఇట్ విల్ గివ్ మోర్ హర్టింగ్ టు పీపుల్ దాన్ ఫిజికల్ హర్టింగ్ కంటే కూడా వెర్బల్గా హర్ట్ చేసిందే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట లైఫ్ లాంగ్. అట్లా మనం ఎవరినైనా తిడితే కనుక, ఎవరినైనా ఏదైనా అంటే కనుక ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. ఒక కోపం వచ్చి కొట్టేదానికంటే కూడా తిట్టింది బాగా గుర్తుపెట్టుకుంటాడు మనిషి. అందుకని మన లిమిట్స్లో ఉండాలి. మనకు కోపం వచ్చినా కానీ అది ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్.
అది ఇదే స్టోరీని మనం సెల్ఫ్ కంట్రోల్‌కి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇవాళ నొవాక్ జోకోవిచ్ ఉన్నాడు గదా! డిస్‌క్వాలిఫై అయ్యాడు మ్యాచ్‌లో. టెన్నిస్ మ్యాచ్‌లో యూఎస్ ఓపెన్ జరుగుతుంది వితౌట్ ఆడియన్స్. దానిలో ఏంటంటే పాయింట్ రాలేదని జెప్పి ఆ బాల్‌ని మామూలుగా నార్మల్‌గా ఇట్లా కొడతారు ప్లేయరు. కొట్టినప్పుడు ఆ బాల్ దగ్గరికెళ్ళాలి బాల్. ఆ బాల్ ఎళ్లి ఎంపైర్‌కి తగిలింది. ఎంపైర్‌కి తగిలితే ఆ ఎంపైర్‌కి పాపం లేడీ ఎంపైర్ ఆమెకి థ్రోట్‌కి తగిలిందనమాట. గట్టిగా తగిలింది. ఆవిడ పడిపోయింది పాపం. పడిపోయిన తర్వాత ఆర్గనైజరు, ఎంపైర్ డిస్కస్ చేసుకొని జకోవిచ్‌ని ఇంకా మ్యాచ్ నువ్వు డిస్‌క్వాలిఫై అయిపోయి వెళ్ళిపోవచ్చని చెప్తే వెళ్ళిపోయాడు. అది. గెలిచే మ్యాచు ఓడిపోయాడు. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవటం వల్ల. ఆ లిటిల్ బిట్ యాంగర్‌ని తగ్గించుకోకపోవటం వల్ల. అది. That is the moral story. And we will move on to the next topic. This is the first one. Human rights. Human rights are explained in two forms, namely liberty rights and welfare rights. Liberty rights are rights to exercise one's liberty, that means freedom, and stresses duties on other people not to interfere with one's freedom. ఒకళ్ళ ఫ్రీడంలో ఇంకోళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ లిబర్టీ హియర్. ద ఫోర్ features of liberty rights, also called as moral rights, which lay the base for government administrations are right rights are natural insofar as they are not invented or created by the government. రైట్స్ ఆర్ న్యాచురల్ థింగ్ అన్నట్టు చెప్తున్నారు అనమాట. దే ఆర్ యూనివర్సల్. అందరికీ అప్లికబుల్ అవ్వాలి. అందరికీ ఒకేలా ఉండాలి. ఈక్వల్‌గా ఉండాలి. యాజ్ డు నాట్ చేంజ్ ఫ్రమ్ వన్ కంట్రీ టు కంట్రీ. దే ఆర్ ఈక్వల్ సిన్స్ రైట్స్ ఆర్ ది సేమ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ caste, race, creed or sex or age. They are inalienable. That is, one cannot hand over his right to another person, such as selling oneself to slavery. The welfare rights are rights to benefit the needy for a decent human life. ఈ రైట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉండాలి, యూనివర్సల్గా యాక్సెప్టబుల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, ఇన్ఏలియనబుల్. దట్ మీన్స్ కెనాట్ హ్యాండ్ ఓవర్ ది రైట్స్ టు అదర్ పర్సన్స్, అనదర్ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేసేలాగా కూడా ఉండకూడదు అనమాట. అది దట్ ఈస్ అ పాయింట్ given here. Next one is economic rights. In the free market economy, the very purpose of the existence of the manufacturer, the seller, and the service provider is to serve the customer. Serve చేయటమే మెయిన్ మోటోగా ఉండాలన్నమాట. In the market point of view, sellers and service providers is to serve the customers. The customer is eligible to exercise the customer is eligible to exercise some rights. The customer's 6 basic rights are right to information, right to safety, right to choice, right to be heard, right to be readdressal, right to consumer education. These are the customers eligible rights అన్నమాట. ఇన్ఫర్మేషన్, సేఫ్టీ, చాయిస్, హర్డ్. మనం ఏదైనా చెప్తే అది వినాలి. దానికి ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే అది తీసుకోగలగాలి. కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ పీపుల్ పర్చేజ్ ఏ టెక్నాలజికల్ ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశాడు అనుకుందాం. అది గ్లైడర్ లాంటిది, ఇట్లా ఫ్లై చేసే ఏదైనా ప్రోడక్ట్ కొన్నాడు అనుకుందాం. దే గెట్ ఇంజ్యూర్డ్ బై ఫ్లయింగ్ దెమ్ కేర్లెస్లీ అండ్ అండర్ బ్యాడ్ వెదర్ కండిషన్స్. ఆ గ్లైడరు ఫ్లై చేసేటప్పుడు ఏదైనా పీపుల్ని హర్ట్ చేస్తే, అది ఇంజ్యూరీ చేస్తే, అప్పుడు ఏంటంటే ఇట్ కేర్లెస్గా అది injured by flying them carelessly under bad weather conditions. But human rights imply that one not to be poisoned or killed by the technological product. ఏదైనా సరే ఆ టెక్నాలజికల్ ప్రోడక్ట్ వల్ల ఎవరిని హాని చేయకూడదు అనమాట. దానివల్ల ఎవరు చనిపోకూడదు. అది దే ఇంప్లై ఎ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ వెన్ ద పర్చేస్ వాస్ మేడ్. దానివల్ల ఏదైనా హామ్ ఉంటే, ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వల్ల హామ్ ఉంటే, అది ముందుగానే కస్టమర్కి చెప్పగలగాలన్నమాట. అది of the possible dangers during use or service, obtained informed or consent. Human rights constitute a moral authority to make legitimate moral demands on others to respect our choice. The right ethics provides a powerful foundation for the special ethical requirement in engineering and other professions. ఇది
దీస్ హ్యూమన్ రైట్స్ విల్ ప్రొవైడ్ ఏ మోరల్ అథారిటీ. అది అందరికీ తెలిసుండాలి. వేరొక పీపుల్ ఎట్లా ఏదైతే రైట్స్ మనం కావాలనుకుంటున్నామో అట్లానే వేరే వాళ్ళకి కూడా ఈక్వల్‌గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అది. రైట్ ఎథిక్స్ విల్ ప్రొవైడ్ ఏ పవర్ఫుల్ ఫౌండేషన్ ఫర్ ది స్పెషల్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ది ఇంజినీర్స్ హియర్. Next one, the virtue theory. This emphasize on the character. మెయిన్ వర్చ్యూ మీన్స్ మన ధర్మాలు అనమాట. కొన్ని ధర్మాలు చేయటం ఎట్లాగా. వర్చ్యూ థియరీ ఎంఫసైజ్ ఆన్ ది క్యారెక్టర్ రాదర్ దాన్ ది రైట్స్ ఆర్ డ్యూటీస్. ద క్యారెక్టర్ ఇస్ ది ప్యాటర్న్ ఆఫ్ వర్చ్యూస్. మనం అట్లాగా మనం ఏదైనా ఒక డీడ్ చేసినా, ఏదైనా చిన్న పని చేసినా దానిలో మనం అది ధర్మంగా చేస్తున్నాం, అధర్మంగా చేస్తున్నాం అనేది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. That is a pattern of virtues that is morally desirable features. The theory advocated by Aristotle stressed on the tendency to act at proper balance between the extremes of conduct, emotion, desire, attitudes to find the golden mean between the extremes of excess or deficiency. ఏంటంటే ఇది ప్రాపర్ బ్యాలెన్స్ ఉండాలన్నమాట. ఉన్నదానికి లేని దానికి అట్లాగా ఎమోషనల్గా డిజైర్ యాటిట్యూడ్ టు ఫైండ్ ది గోల్డెన్ మీన్స్ బిట్వీన్ ది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎక్సెస్ ఉండటం, డెఫిషియన్సీ ఉండటం కూడా డిఫరెన్స్ తెలిసి ఉండాలి అన్నట్టు అనమాట. దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ వర్చ్యూ, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సెస్, గోల్డెన్ మీన్, డెఫిషియంట్. First one, under virtue, truthfulness. Truthfulness means governs communication. Truthfulness, first one is truthfulness, governs communication. Excess means revealing all in violation of tact and confidentiality. Excess, truthfulness, that is excess ga unte revealing all in violence of tact and confidentiality. Golden mean అంటే దానికి కరెక్ట్గా మెయింటైన్ చేయటం. నెససరీ అండ్ సఫిషియంట్ టు ప్రాపర్ పర్సన్ హియర్. డెఫిషియంట్ అంటే ఏంటి? ఇది ఎక్సెస్గా ఉన్నా మంచిది కాదు, డెఫిషియంట్గా ఉన్న సీక్రెటివ్. అదే ట్రూత్ఫుల్నెస్ సీక్రెట్గా అవుతుంది అనమాట. మనం అన్నీ ఓపెన్గా చెప్తే ఎక్కువగా ఓపెన్గా అన్నీ చెప్పేసాం అనుకోండి, నిజాలు చెప్పేసాం అనుకోండి, అది వైలెన్స్కి కూడా దారి చేయొచ్చు అనమాట. అందుకని ఒక పర్టికులర్ ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ని ఈ గోల్డెన్ మీన్ అంటున్నారు అనమాట. నెససరీ అండ్ సఫిషియంట్ టు ప్రాపర్ పర్సన్. ఏదైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే చెప్పాలన్నమాట. అది. అండ్ డెఫిషియంట్ అసలు ఈ ట్రూత్ఫుల్నెస్సే మెయింటైన్ చేయలేదనుకోండి, మంచి మాట, అది నిజాయితీ అనేది కరెక్ట్గా లేకపోతే అది సీక్రెటివ్నెస్ అవుతుంది అనమాట. అట్లా. నెక్స్ట్ వన్ ఈజ్ కరేజ్, ఫేస్ డేంజర్ ఆర్ రిస్క్. దట్ ఈస్ ఎక్సెసివ్గా ఉందనుకోండి, వీడొక రోగురా బాబు, వెరీ బోల్డ్గా ఉన్నాడు అన్నట్టు చెప్తారన్నమాట. రోగిష్నెస్, బోల్డ్. నెక్స్ట్ వన్ గోల్డ్ మీన్స్ ఫ్రిమ్ అండ్ హంబుల్. ఇదే కరేజ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే దట్ పర్సన్ విల్ బి ఎ ఫ్రిమ్ పర్సన్ అండ్ హంబుల్ పర్సన్ అవుతారు అనమాట. అదే డెఫిషియన్సీ అయితే, ఈ కరేజ్ లేకపోతే పిరికివాడు అంటారు అనమాట. కవర్డ్ పీపుల్ అని చెప్పి అంటారు అనమాట. అది. నెక్స్ట్ వన్ ఈజ్ జనరాసిటీ మీన్స్ గివింగ్. ఎక్కువగా ఇచ్చేస్తాడు అనుకోండమ్మా, ఇచ్చేస్తే వేస్టింగ్ రిసోర్సెస్ని మనం వాడు అడిగిన సాయం కంటే కూడా ఎక్కువ సాయం చేసాం అనుకోండి, వేస్టింగ్ రిసోర్సెస్ లెక్కే వస్తుంది అనమాట. అదే ప్రాపర్గా ఇస్తే, గివ్ ఇన్ అప్రోప్రియేట్ మెజర్ ఇస్తే అది బాగా యూజ్ అవుతుంది అనమాట. అది. అప్పుడు అసలు ఇవ్వలేదు అనుకో, వాడు పిసినారంట అనమాట, మైజర్లీ అంటారు అనమాట. అది. నెక్స్ట్ వన్, ఫ్రెండ్లీనెస్ గవర్న్స్ రిలేషన్షిప్. దట్ ఈజ్ ఫ్రెండ్లీనెస్ అసలు లేదనుకోండి, వితౌట్ యాంగర్, ఫ్రెండ్లీనెస్, ఓవర్ ఫ్రెండ్లీనెస్ అయితే అసలు అతనికి కోపం రాదు. అది కొంచెం ఓవర్ ఫ్రెండ్లీనెస్ కూడా ఇంకో విధంగా ఎఫ్యూసివ్ కింద వెళ్తుందన్నమాట ఆ రిలేషన్. నెక్స్ట్, విత్ ఇన్ ద డీసెంట్ లిమిట్స్లో ఉంటుందన్నమాట. అది కరెక్ట్గా, ఫ్రెండ్లీనెస్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే విత్ ఇన్ లిమిట్స్లో ఉంటుందన్నమాట. అదే డెఫిషియెంట్గా మెయింటైన్ చేస్తే బ్యాడ్ టెంపర్ లీడ్ అవుతుందన్నమాట ఫ్రెండ్లీనెస్. అది. నెక్స్ట్, గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ మెయింటైన్డ్ ఓవర్లీ మీన్స్ ఎక్స్ప్లాయిటేషన్. ఇట్ మే లీడ్స్ టు ఎక్స్ప్లాయిటేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ గోల్డెన్ మీన్ మీన్స్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్ ఈజ్ డెఫిషియన్సీ మీన్స్ నెగ్లెక్టింగ్. మన ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలని, ఎన్విరాన్మెంట్ గ్రీన్గా ఉండాలని చెప్పి బాగా ప్లాంట్స్ నాటేసాం అనుకోండి, అది కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ నాటేస్తే అది ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది అనమాట. అది ప్రాపర్గా ఎక్కడైతే మనం ప్లాంటేషన్ చేయాలో అక్కడ చేస్తే అది ఇట్ విల్ బికమ్ ప్రొటెక్టివ్. అసలు ప్లాంట్సే లేవనుకోండి, ఇట్ విల్ బికమ్ నెగ్లెక్టింగ్ స్టేజ్ అవుతుంది అనమాట. వర్క్ అండ్ ఎర్న్.
ఎక్కువగా వర్క్ చేసినా, ఎర్న్ చేసినా ఇట్ విల్ గివ్ సమ్ టైర్సమ్ వర్క్ అవుతుందనమాట. అది ఒక మనకి స్ట్రెయిన్ అయిపోతాం అనమాట. అది మనం బాగా స్ట్రెయిన్ అయిపోతాం. దాని గురించి చెప్తున్నారనమాట. బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ అండ్ లీజర్. ఈ గోల్డెన్ మీన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి వర్క్. మనకు వేరే వర్క్స్ ఉంటాయి. ఫ్యామిలీ 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 యాజ్ వెల్ యాజ్ వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే ఉంటదనమాట. అది. మనకు ఖాళీ దొరికిన టైంలో మనకిష్టమైన పని చేసుకునేలా కూడా ఉండాలనమాట. అది లీజర్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి టైంని. అదే మనం అసలు వర్క్ చేయకపోతే ఇట్ విల్ గోస్ ఇంటు ద స్టేట్ ఆఫ్ లేజినెస్ అనమాట. అండ్ మోర్ పే. అప్పుడు దానికేంటంటే లేజినెస్ లేజినెస్ లీడ్ టు సమ్ అదర్ కాజెస్ ఆఫ్ డిసీజెస్ లైక్ దట్. అది. స్టూడెంట్స్ యామ్ ఐ ఆడిబుల్? స్టూడెంట్స్ ప్లీజ్ రెస్పాండ్. యామ్ ఐ Yes, ఆడిబుల్? sir. Okay, okay. Next one is, on the other hand, the virtue theory proposed by the MAC highlighted on the actions aimed at achieving common good and social internal good, such as social justice, promotion of health, creation of useful and safety technological products and services. 5 types of virtues that constitute responsible professionalism, and namely public spirited virtues, proficiency virtues, teamwork virtues, self governance virtues, and cardinal virtues. These are previous 5 virtues we have discussed already. Some more virtues are discussed here, previous section. And next one is self realization ethics. The right action consists in seeking self fulfillment. In one version of this theory, the self to be realized is defined by caring relationships. కేరింగ్ ఏదైనా మనం రిలేషన్షిప్స్ అంటే ఫ్రెండ్షిప్ కరెక్ట్గా కేరింగ్గా ఉండాలన్నమాట. అప్పుడే లైఫ్ లాంగ్ అది ఉంటుంది అనమాట. అది కేరింగ్ రిలేషన్షిప్ విత్ అదర్ ఇండివిజువల్స్ అండ్ సొసైటీ. ఇన్ అనదర్ వర్షన్ కాల్డ్ ఎథికల్ ఈగోయిజం. ఎథికల్ ఈగోయిజం అని కూడా ఇంకొక వర్షన్ ఉందన్నమాట. ద రైట్ యాక్షన్ కన్సిస్ట్ ఇన్ ఆల్వేస్ ప్రమోటింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ వన్ సెల్ఫ్. మనకి ఏది మంచి చేస్తుందో అది కూడా చూసుకోవాలన్నమాట. దాన్ని ఓవర్గా ఉంటే అది ఈగోయిజం అంటాము. అదే ఎథికల్ అంటే లిమిట్స్లో ఉంటే, అదే మన గురించి మనం పట్టించుకునేది లిమిట్స్లో ఉంటే అది ఎథికల్ ఈగోయిజం అంటాం అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ వన్ సెల్ఫ్. నో కేరింగ్ అండ్ సొసైటీ రిలేషన్షిప్స్ ఆర్ అజ్యూమ్డ్. సొసైటీ పరంగా కానీ అదర్ రిలేషన్షిప్స్ని అసలు కేర్ చేయకపోతే దట్ ఈస్ ఈగోయిజం అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అది జస్టిస్ ఫెయిర్నెస్ థియరీ. Justice or fairness approach to ethics has its roots in the teaching of an ancient Greek philosopher Aristotle, who said that equal should be treated equally and unequal should be treated unequally. అంటే మంచిగా ఉండేవాడికి మంచి చేయాలి, చెడ్డగా ఉండేవాడికి చెడ్డ చేయాలన్నట్టు చెప్తున్నారు అనమాట ఈ పాయింట్. ద బేసిక్ నార్మల్ క్వశ్చన్ ఇన్ దిస్ అప్రోచ్ ఈస్ హౌ ఫెయిర్ ఈజ్ అన్ యాక్షన్. డస్ ఇట్ ట్రీట్ ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ వే. ఏదైనా మనం ఏదైనా పని చేస్తే అది ఎవరికైనా అట్లానే చేస్తాం. అతను ఆ డీడ్ ఎవరికైనా అట్లానే చేస్తాము. మనిషిని బట్టి చేంజ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలన్నమాట. డస్ ఇట్ ట్రీట్ ఎవ్రీ వన్ ఇన్ ద సేమ్ వే ఆర్ డస్ ఇట్ షో ఫేవరిజం అండ్ డిస్క్రిమినేషన్. ఏదైనా వేరే పర్సన్కి ఎక్కువ మంచి చేసి వేరొక వ్యక్తికి బాగా హెల్పింగ్ బాగా చేసి వేరొక పర్సన్కి చేయట్లేదంటే అది డిస్క్రిమినేషన్ కిందే వస్తుందన్నమాట. Issues create controversies simply because we do not bother to check the fairness or justice. మనం ఎంత ఫెయిర్గా ఉన్నామో మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోకపోవటం వల్లే ఈ కాంట్రవర్సీస్కి దారి తీసిద్ది అని చెప్తున్నాను అనమాట. ఫేవరెటిజం గివ్స్ బెనిఫిట్స్ టు సమ్ పీపుల్ వితౌట్ justifiable reason. Both favoritism and discrimination are unjust and wrong. ఫేవరెటిజం అండ్ డిస్క్రిమినేషన్ ఏదైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో ఓవర్ ఫేవరెటిజం కూడా చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండే అయి ఉంటాడు, కానీ అది ఎగ్జిబిట్ చేయకూడదు. అది ఎగ్జిబిట్ చేసినా అది వేరే వాళ్ళకి తెలిసేలా ఉండకూడదు అనమాట. అట్లా న్యూట్రల్గా ఉండేలా ఉండాలి. అది 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 ప్రొఫెషనల్ లైఫ్లో అట్లా ఎగ్జిబిట్ చేస్తే అది మంచిది కాదని చెప్తున్నాను అనమాట. దట్ ఈస్ ఎ రాంగ్ థింగ్. Next one is self-control. It is a virtue of maintaining personal discipline. It means a strong will and motivation and avoidance of fear, hatred, lack of efforts, temptation, self-deception, and emotional response. It encompasses
and good judgment also. Self-respect promotes this self-respect promotes self-control also. మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఉంటే మనం సెల్ఫ్ కంట్రోల్లో కూడా ఉంటాం అనమాట. అది దీస్ ఆర్ ది వీ నీడ్ టు అవాయిడ్ ఫర్ సెల్ఫ్ కంట్రోల్. ఫియర్ ఉండకూడదు, మనకి కోపం తెప్పించుకోకూడదు, ఎక్కువ ద్వేషం ఉండకూడదు, ఏదైనా మనం చేసే పనిలో ఎఫర్ట్లో వేరియేషన్ ఉండకూడదు, టెంప్టేషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. సెల్ఫ్ డిసెప్షన్, ఏదైనా మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోగలగాలి. ఎమోషనల్ రెస్పాన్సెస్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ది పాయింట్స్ వీ నీడ్ టు మెమరైజ్ to make our behavior in a self-control manner. Next one is self-interest. Self-interest is being good and acceptable to oneself. It is pursuing what is good for oneself. It is very ethical. Before going to this self-interest, I would like to tell one small thing. But for example, మనీ కంట్రోల్ అనుకుందాం. ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్, మనీ కంట్రోల్ ఎట్లా మనం బాగా చాలామంది ఏంటంటే బాగా పొదుపు చేద్దామని చెప్పి చూస్తుంటారు చాలా మటుకు. అవి ఏంటంటే కొంత లిమిట్లోనే పొదుపు చేయాలి, అది చేయకపోతే మనం పిసినారు అంటారు అనమాట. అట్లా చూసుకుని కొన్ని ఏంటంటే మనం ఏదైనా ఎప్పుడు ఖర్చులు చూసుకోకూడదంటే ఈ పాయింట్స్లో చూసుకోకూడదంట. మెయిన్గా ఎప్పుడైనా ఏదైనా డివోషనల్ థింగ్స్ చేసేటప్పుడు దాన్ని మనం డబ్బుని అంతగా లెక్క పెట్టుకోకూడదు ఎక్కువగా, దానికి ఖర్చు పెట్టచ్చు. మళ్ళీ మీ మ్యారేజెస్ ఉపయోగించే మనీకి కూడా ఎక్కువ చూసుకోకూడదు అనమాట. మళ్ళీ ఏదైనా మనకి హాని వచ్చినప్పుడు, ఏదైనా డేంజర్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడటం కోసం దానికి కూడా మనం డబ్బు ఖర్చు పెట్టచ్చు అనమాట. మళ్ళీ ఏదైనా మనకి ఏంటంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా దానికి డబ్బు ఖర్చు పెట్టచ్చు. మనకు ఫేమ్ నేమ్ తెప్పించేదైతే దానికి డబ్బు ఖర్చు పెట్టచ్చు. మళ్ళీ మన ఫ్రెండ్స్ని ఏదైనా మంచి చేయాలనుకున్నాం అనుకో, మన ఫ్రెండ్స్కి ఏదైనా చేయాలనుకుంటే మన ఫ్రెండ్స్ని వేరొకరిని ఫ్రెండ్ చేసుకోవడం కోసం అట్లా చేసినా మంచిదే అంటున్నారు. మళ్ళీ మీకు తర్వాత ఫ్యూచర్లో మీ వైఫ్స్ కోసం ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు దాన్ని కూడా చూసుకోకూడదు అనమాట. దాన్ని కూడా ప్రాపర్గా ఇది పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నట్టే చూసుకోవాలన్నమాట. అప్పుడు వాళ్ళకు నువ్వు గిఫ్ట్ ఇచ్చేది కూడా లెక్క చేయకూడదు, అది లెక్క పెట్టుకోకూడదు అనమాట ఎక్కువ. మళ్ళీ మన రిలేటివ్స్ ఎవరైనా ఏదైనా బాధల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం కోసం నువ్వు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే కూడా అది కూడా మంచిదన్నమాట. దీస్ ఆర్ ది థింగ్స్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అవి కంపల్సరీ ఈ థింగ్స్లో మనం ఖర్చు పెడితేనే మంచిదన్నమాట. ఇక్కడ మనం పొదుపు చేసేది ఉండదు, కొంచెం ఖర్చు పెట్టాల్సిన చోట పెట్టాల్సిన విషయాలు ఇవన్నమాట. అది కంట్రోలింగ్ ఆఫ్ మనీ, కంట్రోల్ కరెక్ట్గా చేసుకోవాల్సిన దగ్గర చేయాలి, అక్కర్లేని చోట వదిలేయాలన్నమాట. అది నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్-ఇంట్రెస్ట్. Self-interest is being good and acceptable to oneself. It is pursuing what is good for oneself. It is very ethical to possess self-interest. మన గురించి మనం పట్టించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. యాజ్ పర్ యూటిలిటేరియన్ థియరీ, దిస్ ఇంట్రెస్ట్ షుడ్ ప్రొవైడ్ ఫర్ ది రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. Duty ethics recognizes this aspect as duties to ourselves. Then only one can help others. అప్పుడే మన గురించి మనం బాగున్నాను అనుకున్నాము, మనం అన్ని విధంగా బాగుంటే ఫైనాన్షియల్గా కానీ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అన్నీ బాగుంటే, మనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ బాగుంటే దెన్ ఓన్లీ వీ కెన్ హెల్ప్ అదర్స్. అది ఆ పాయింట్. మనం వేరొకరికి హెల్ప్ చేయాలంటే మనం బాగుండాలి, మనం బాగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలన్నమాట, అప్పుడే చేయగలం అన్నట్టు చెప్తున్నారు అనమాట. ఇది In ethical egoism, the self is convinced in a highly individualistic manner, that is, promote one's own interest. The ethical egoist do not accept the well-being of the community or caring for others. Ethical egoism ఎక్కువగా ఉంటే ఏంటంటే వేరొకరి గురించి ఎక్కువ ఆలోచించదు అనమాట, కమ్యూనిటీ గురించి, కేరింగ్ ఫర్ అదర్స్ ఎక్కువగా తీసుకోరు అన్నట్టు చెప్తుంది అనమాట. హౌఎవర్, దిస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ షుడ్ నాట్ డీజనరేట్ ఇంటూ ఈగోయిజంలోకి వెళ్ళకూడదు. ఈగోయిజం మీన్స్ సెల్ఫిష్నెస్ అవుతుంది అనమాట. దట్ ఈస్ మ్యాక్సిమైజింగ్ ఓన్లీ ఓన్ గుడ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ది ఎథికల్ ఈగోయిస్ట్ హోల్డ్ దట్ ది సొసైటీ బెనిఫిట్స్ టు maximum when the individual pursue their personal good
and the individuals organizations pursue maximum profit in a competitive enterprises. ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం ఎక్కువగా ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కువ వర్క్ చేయించాలి ఏంటి అనేది కాంపిటేటివ్ టైప్ చూస్తే ఏంటంటే ఎంప్లాయీ డే టు డే లైఫ్లో వర్క్ చేసేవాడు కూడా కొన్నిసార్లు సరిగ్గా చేయకపోవచ్చు అనమాట. అది ఆ సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్న కంపెనీస్ కొంచెం ఫ్రూట్ఫుల్గా వర్క్ చేయలేవు అనమాట. అందుకని అవి కూడా ఎంత చేపించాలో అంతే చేపించాలన్నమాట. అది This is the claim to improve the economy of the country as a whole. Besides the individual, self-respect includes the recognition of its vulnerabilities and interdependencies. Hence, it is compatible with caring for ourselves as well as others. ఇది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది లిమిట్స్లో ఉండాలి. ఆ లిమిట్స్లో ఉంటే ఏంటంటే లివ్ అండ్ లెట్ లివ్లో ఉండాలన్నమాట. మనం బతకాలి, వేరొకరిని కూడా బతికించేలా చేయాలన్నమాట. వాళ్ళు ఎటువంటి హాని చేయకుండా కరెక్ట్గా ఉండేలా చేసుకోవాలి. అది this is the example for live and let live. Next one is customs. This is the customs is just like a rules anamata. Rules. There are ethical pluralism. Various cultures in our pluralistic society leads to tolerance for various customs here. Customs, beliefs, కొన్ని కట్టుబాట్లు అంటాను చూసారా, ఆ కట్టుబాట్లు లాంటిది కస్టమ్స్ అంటారు అనమాట. కస్టమ్స్, బిలీఫ్స్ అండ్ అదర్ అవుట్లుక్స్. According to ethical pluralism also exists, although many moral attitudes appear to be reasonable, the rational and morally concerned people cannot fully accept any one of the moral perspectives. There are many varied moral values which allow variation in the understanding and application of values by the individuals or groups in their ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో ఉన్న కస్టమ్స్ ఇంకొక కంట్రీలో ఉండవమ్మా. అది వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఆ వేరియేషన్స్ని కూడా అర్థం చేసుకొని వాటిని రెస్పెక్ట్ చేస్తూ, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్స్ అమెరికాకి వెళ్ళారు. అక్కడ కస్టమ్స్ ఏంటి, అక్కడ రూల్స్ ఏంటి, అవి మొత్తం మనం అనలైజ్ చేసుకొని వాటికి అడాప్ట్ అవ్వాలి. వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. అవ్వకపోతే దే ఆర్ గోయింగ్ టు ఫైల్ కేసెస్ అపాన్ అస్ అనమాట. అక్కడ కంపల్సరీ ఇప్పుడు చిన్న పార్కింగ్ విషయంలోనే మనం కారు సరిగ్గా పార్క్ చేయకపోతే యుఎస్లో వెంటనే మనకి బిల్ ఇంటికి వచ్చింది అనమాట. ఆ చలానా ఇంటికి వచ్చిందంట వెంటనే. అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ చెప్పారు. సిమిలర్లీ ఆస్ట్రేలియాలో కూడా మనం ఇప్పుడు ఏదైనా మూవీకి వెళ్ళాలన్నా సరే, ఏదైనా పిక్నిక్ వెళ్ళాలన్నా, ఏదైనా అది ప్లాన్ 1 month బిఫోరే చేసుకోవాలంట. ఆ ప్లాన్స్ అన్నీ కూడా 1 month ముందు చేసుకుంటే ఆ రోజు నువ్వు వెళ్ళటానికి వాళ్ళు అలౌ చేస్తారనమాట. అట్లా ఉంటుంది, అంత పకడ్బందీగా ఉంటుంది అనమాట అక్కడంతా. ఇక్కడ మన కంట్రీలో లాగా వేపస్మైన లిబర్టీ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ అంత ఉండదు అనమాట. అక్కడ వేరే కంట్రీస్లో దే ఆర్ గోయింగ్ టు రెస్ట్రిక్ట్ విత్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. అది understanding it means that even reasonable people will not agree on all the moral issues and professional ethics. అంటే ఈ కస్టమ్స్ కొన్నిట్లకి అన్నిట్లకి యాక్సెప్టబుల్గా ఉండవు కొన్నిసార్లు. దాన్ని కాకపోతే వీ నీడ్ టు ఫాలో అన్నట్టు ఉంటుంది అనమాట. ఎథికల్ రిలేటివిజం. అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్, actions are considerably morally right when approved by law or custom, and wrong when they violate the law or custom. అది మోరల్లీ రైట్ అంటారు అనమాట. ఇవి మోరల్గా రైట్ అంటే మనం ఫాలో అయితే రైట్ అంటారు. అదే అవ్వలేదు అనుకోండి, దోస్ ఆర్ రాంగ్ అని చెప్పి చెప్తారు అనమాట, వైలేట్ చేస్తే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ద లా ఆర్ ది కస్టమ్స్ ఆఫ్ ది సొసైటీ. షుడ్ వి యాక్సెప్ట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రిలేటివిజం ఆర్ నాట్? A few reasons to accept this are explained in the following paragraphs. This is the first one, customs first one. Laws appear to be objective ways for judging values. ఇవి ఏంటంటే ఈ లాస్ అనేవి అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం అది కరెక్ట్గా ఉందో లేదో అది జడ్జింగ్ వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ద లా అండ్ కస్టమ్స్ టెన్ టు బి డెఫినెట్, క్లియర్ అండ్ రియల్గా ఉండాలి. రియలిస్టిక్గా డెఫినెట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, రియలిస్టిక్కి దగ్గరగా ఉండాలన్నమాట. బట్ నాట్ ఆల్వేస్. బట్ ఆ లాస్ అనేవి కొన్నిసార్లు ఈ మూడిటిని ఫాలో అయిపోవచ్చు అనమాట. ఫర్దర్, moral reasons allow objective criticism of laws as being morally lacking. Moral reasons allow objective criticism of laws.
కొన్నిసార్లు ఏంటంటే హ్యూమన్ గ్రౌండ్స్ కొన్ని ఆలోచించం అనమాట. ఆ హ్యూమన్ గ్రౌండ్స్ ఆలోచించినప్పుడు ఈ కస్టమ్స్, ఈ లాసే క్రిటిసిజానికి లోనవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ది అపార్ట్ అపార్థైడ్ లాస్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వయోలేటెడ్ ది హ్యూమన్ రైట్స్ ఆఫ్ ది నేటివ్ ఆఫ్రికన్స్. అది ఈ సౌత్ ఆఫ్రికాలో కొన్ని కొన్ని కస్టమ్స్ ఉంటే అవి వాళ్ళు వయోలేట్ చేశారనమాట నేటివ్ ఆఫ్రికన్స్. అండ్ నో లీగల్ ప్రొటెక్షన్ వాజ్ అవైలబుల్ ఫర్ నేటివ్ సిటిజన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అప్పుడు అందుకని అక్కడ ఆఫ్రికాలో వైట్స్ బ్లాక్స్కి కొంచెం డిస్క్రిమినేషన్ చూపిస్తుంటారు అనమాట. ఆ బ్లాక్స్ కొన్ని రూల్స్ని వైలేట్ చేసిన దానికి వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ పరంగా కొంచెం తక్కువగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. నౌ అఫ్ కోర్స్ దీస్ లాస్ హ్యావ్ బీన్ రిపీల్డ్ అనమాట. అవి ఆ లాస్ని కొంచెం చేంజెస్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్లేదనమాట సౌత్ ఆఫ్రికాలో. అది ఎథికల్ రిలేటివిజం assumes that the laws are that the values are subjective at the cultural level. Moral standards also vary from culture to culture. The objectivity is supported by the existing laws of that society. The relative morality accepted supports the virtue of tolerance of differences among the societies. This virtue is also not fully acceptable. As per ethical relativism, the action and laws of the Nazis and Hitler. Here this is ethical relativism కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హిట్లర్ నాజీ రూలింగ్లో వీళ్ళని జ్యూస్ని చాలా మందిని చంపేస్తాడమ్మా. మిలియన్స్ ఆఫ్ జ్యూస్ హ్యాస్ బీన్ కిల్డ్ బై ది హిట్లర్. వీళ్ళు ఏమంటారు, ఈ నాజీస్ ఏమో జ్యూస్ని చంపడం కరెక్టే అనుకుంటారు. జ్యూస్ ఏమో ఈ నాజీస్ చాలా కఠోరంగా చంపేశారని చెప్పి చెప్తారు అనమాట. అది దిస్ ఇస్ ద పాయింట్ హియర్. మోరల్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఈ రూల్స్ అండ్ ఈ కస్టమ్స్ కూడా కొన్నిసార్లు ఏంటంటే కొన్నిసార్లు మనకి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది ఎట్లా చెప్పాలి అనేది ఇట్లా 2 ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తున్నారు అనమాట. ఇది సౌత్ ఆఫ్రికాలో ఇట్లా జరిగిన ఇన్సిడెంట్ అండ్ జర్మనీలో ఇట్లా జరిగిన ఇన్సిడెంట్. అది మోరల్ మోరల్ rationalism or contextualism. According to this, the moral judgments must be made in relation to certain factors which may vary from case to case. ఒక కేసు నుంచి ఇంకొక కేసుకి ఏదైనా కాంటెస్ట్ తీసుకుంటే ఆ కాంటెస్ట్ ఏదైనా రిలేషన్ తీసుకుంటే ఒక కేసు నుంచి ఇంకొక కేసుకి ఎట్లా ఉంది, మోరల్ రిలేషన్ ఎట్లా ఉంది, మోరల్ కాంటెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంది ఏంటి అనేది చెప్తున్నారు అనమాట. కేసు టు కేసు వేరీ అవ్వచ్చు ఆ ఫ్యాక్టర్స్ అని చెప్పి చెప్తున్నారు. The morally important factors for making judgments includes the customs and laws. The virtue ethicists hold that the practical wisdom should prevail upon assessing the facts and in the judgment. This principle was accepted by the early anthropologists because they had a specific tendency to overstress the scope of moral differences between cultures. Different cultures ఉంటే వాటిని ఓవర్ స్ట్రెస్ చేసేవాళ్ళు అనమాట. ఓవర్ స్ట్రెస్ ది స్కోప్ ఆఫ్ మోరల్ డిఫరెన్సెస్ బిట్వీన్ కల్చర్స్. ద హ్యూమన్ సాక్రిఫైజెస్ అండ్ కనిబాలిజం మీన్స్ ఏదైనా నరబలులు అట్లా ఉండే అంతకుముందు అట్లాంటిది కనిబాలిజం మీన్స్ క్రూయల్గా ఒక మనిషిని బలివ్వటం అట్లా చేయటం అనమాట. వర్ యాక్సెప్టబుల్ ఇన్ దోస్ డేస్. అట్లాగా ఏంటంటే అడవిలో ఎవరైనా కోయోళ్ళు అట్లా ఉన్నప్పుడు వాళ్ళు నరబలి అని చెప్పి ఇచ్చేవాళ్ళు అనమాట. అది అప్పుడు వాళ్ళ కస్టమ్స్ ప్రకారం అది కరెక్ట్ అనుకునేవాళ్ళు. ఎవరైనా వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అయితే, ఎవరైనా వేరే సిటీస్ నుంచి వచ్చిన మనుషులు వాళ్ళ టెరిటరీలోకి ఎంటర్ అయితే వాళ్ళని వాళ్ళ అమ్మోరు తల్లికి ఎవరికైనా బలి చేయటం అట్లా చేసేవాళ్ళు అనమాట. అది cannibalism means were accepted, but the modern anthropologist insisted that all the cultures shall exhibit the virtue of social welfare. ఇప్పుడు అది ప్రీవియస్గా ఆంథ్రోపాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఆంథ్రోపాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అన్ని సోషల్ వెల్ఫేర్ బాగుండాలి అండ్ సేఫ్టీ కూడా బాగుండాలి అన్నట్టు చెప్తున్నారు అనమాట. అది సోషల్ వెల్ఫేర్ అండ్ సేఫ్టీ అగైన్స్ట్ నీడ్లెస్ డెత్స్ ఆర్ ఫిజికల్ ఆర్ మెంటల్ హార్మ్ ఏమీ చేయకూడదు అనమాట ఇప్పుడున్న సొసైటీలో ఉన్న ప్రజలకు అన్నట్టు. Moral differences were based on the circumstances and the facts and not on the differences in moral attitudes. For example, the pharaohs buried the live attendants along with their dead kings with the belief that they would continue to serve the king in his afterlife.
ఈజిప్ట్ ఆ టైంలో ఈజిప్ట్‌లో అంతకుముందు కింగ్ ఉంటే కింగ్‌తో పాటు అతని సేవకులను కూడా కింగ్ చనిపోతే అతని సేవకులను కూడా తీసుకెళ్ళి అతనితో పాటు పాతిపెట్టేవాళ్ళనమాట. ఆ టూమ్‌లో పెట్టేసేవాళ్ళనమాట. అదేంటంటే ఆ కింగ్ చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన సేవ చేస్తూ ఈ సర్వెంట్ ఉంటాడు అన్నట్టు బిలీఫ్ అన్నట్టు చెప్తున్నారనమాట. అది. These customs are not at all acceptable generally. And this is about today's class. Before going to leave today's class, I would like to tell one more point here. ఏంటంటే మన కస్టమ్స్ కొన్ని కస్టమ్స్ ఉంటాయి. ఆ కస్టమ్స్ ఏంటంటే అందరూ ఫాలో అయ్యే మంచిని చూడాలి. అంటే గొర్రెల్లాగా ఫాలో అయిపోకూడదు అనటానికి ఒక హ్యూమరస్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. అది వినండి కొంచెం. ఏంటంటే ఒకసారి ఒక ఆయన కాశీకి వెళ్తాడనమాట ఒకతను. అతను కాశీకి వెళ్ళి అక్కడ 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 సముద్రం ఉంటుంది. నది స్నానం చేసి ఆ కాశీలో ఒక రాగి పాత్రలో అతను డబ్బులు దాచుకోవాలి, ఎట్లా దాయాలి, ఏం చేయాలో అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట. సరే ఆయన డబ్బులు మొత్తం తీసేసి ఆ రాగి పాత్రలో పెట్టేసి ఆ ఒడ్డున ఇసుక తిన్నెలు ఉంటాయి అనమాట. ఆ ఒడ్డున ఇసుక తిన్నెలు ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న దేవుడు ఐడియల్ చేస్తాడనమాట. శివలింగం షేప్‌లో ఒక చిన్న ఐడియల్ చేసి అక్కడ పెట్టి వెళ్తాడనమాట. అక్కడ పెట్టేసి దాని లోపల చెంబు పెడతాడు. మనీ ఉన్న చెంబుని దాని లోపల పెడతాడు. అప్పుడు శివలింగం ఆకారంలో పైన ఇసుక తిన్నె తయారు చేస్తాడు. ఇసుక తిన్నె తయారు చేసి దానిపైన పువ్వు కూడా పెడతాడనమాట. అట్లా పెట్టి వెళ్తే అట్లా కొంతసేపు అయిన తర్వాత అట్లా వెళ్తాడు. అతను చూసుకుంటూ ఉంటాడు. స్నానం చేస్తూ ఉంటాడు. నదిలో స్నానం చేస్తూ చూస్తూ ఉంటాడు. అట్లా 3 మునకలు మునిగి లేస్తాడనమాట. లేచిన తర్వాత చూస్తే అక్కడ ఇంకా చాలామంది అట్లానే ఇసుక తిన్నెలు చేసి ఫ్లవర్స్ పెట్టేసుంటారనమాట. అంటే అందరూ శివలింగాలు చేసి అట్లా ఫ్లవర్స్ పెట్టుంటారు. అంటే నా మనీ అతనికి ఆ మనీ ఎక్కడుందో తెలీదు. ఆ చెంబు ఎక్కడుందో తెలీదనమాట. అంటే కొన్ని రూల్స్ మన సొసైటీలో కొన్ని ఇట్లానే వేలం వేరుగా ఉంటదనమాట. ఆకాశంలో ఏదో కనిపిస్తున్నట్టు ఒకడు నుంచుంటే ఇంక అందరూ అటువైపే చూస్తా నుంచుంటారు. యాక్చువల్‌గా అక్కడ ఏమి ఉండదు. అట్లాగే కొన్ని స్పూఫ్స్ కూడా చూస్తా ఉంటాం మనం. అదనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకతను ఒక పిల్లిని పెంచుకుంటా ఉంటాడంట ఇంట్లో. ఆ పిల్లిని పెంచుకుంటా ఉంటే అతను పూజ చేసుకునే టైంకి ఆ పిల్లి అరుస్తూ ఉంటదంట. అరుస్తూ ఉంటే దాని డిస్టర్బెన్స్ చూడలేక అతను ఆ పిల్లిని తీసుకెళ్ళి కట్టేయండి, నేను పూజ చేసుకోవాలంటాడంట వాళ్ళ నాన్న. అతను అంటే అప్పుడు ఆ పిల్లిని తీసుకెళ్ళి కట్టేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కట్టేస్తే ఆయన పూజ చేసుకుంటాడు. అట్లా కొన్ని రోజులు అవుతుంది. అట్లాగా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పూజ చేసేసుకుంటా ఉంటాడు. అట్లా ఏజ్ అయిపోద్ది. అతను ముసలాయన అయిపోతాడు, చనిపోతాడు. తర్వాత వాళ్ళ కొడుకుల జనరేషన్ వస్తుందంట. వాళ్ళ కొడుకుల జనరేషన్ వస్తే వాళ్ళ ఇంట్లో పిల్లి కూడా ఉండదు. వాళ్ళు పూజ చేసుకోవాల్సి వచ్చినప్పుడల్లా ఒక పిల్లిని తీసుకొచ్చి కట్టేస్తారనమాట. కట్టేసి వాడు పూజ చేసుకుంటుంటాడు. అట్లా వాడు ఒక ట్రెడిషన్ లాగా అనుకుంటున్నాడు అనమాట. వాళ్ళ నాన్న యాక్చువల్‌గా పర్పస్ ఏంటి, అక్కడ పిల్లి డిస్టర్బెన్స్‌గా ఉంది, అందుకు కట్టేసి పూజ చేసుకుంటాడు. కానీ వాళ్ళ కొడుకులు ఫాలో అవుతుంది ఏంటి, అదొక కష్టం లాగా వేరొక పిల్లినైనా తీసుకొచ్చి వాడు పూజ చేసుకోవాల్సి వచ్చినప్పుడు పిల్లిని కట్టేస్తాడనమాట. అది. అందుకని గుడ్డిగా ఎవరైనా ఫాలో అయితే అది గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉందో కరెక్ట్‌గా చూసుకోవాలన్నమాట. అది ఆ పాయింట్ చెప్పదలుచుకున్నా ఇప్పుడు. థ్యాంక్ యూ. This is about customs. Today's topic we have discussed regarding theories about right action, self-control, self-interest, customs. Please go through again these topics for your easy understanding sake. Okay. Thank you one and all. I would like to... Thank you,